ఇప్పుడు మనం పోయొచ్చుల్లా పులికాడు సరస్సు ఆడికి పోయి చేపలు పట్టుకొని వచ్చి ఇక్కడికి వస్తాయి. ఆహారం అంతా ఆడ ఆహారం అంతా పులికాడు సరస్సు అమ్మా. ఉదయం వెళ్ళిపోతాయి ఆహారం కోసం, ఇప్పుడు సాయంత్రానికి వస్తాయి. ఏందయ్యి అక్కడి నుంచి ఆస్ట్రేలియా, సైబీరియా ఆ నుంచి వచ్చేస్తాయి. ఇక్కడ పొదగతాయి, గుడ్లు పెడతాయి. గుడ్లు పెద్ద అయిన తర్వాత పిల్లలు అవుతాయి, అప్పుడు లేచి వెళ్ళిపోతాయి. కేవలం పిల్లలు అనేదానికి వస్తాయి. అడిగి సీజన్ అంతే. ఉదయం పోతాయి ఆహారానికి, ఆడ వేటాడి ఆడ నుంచి తెచ్చిన సాయంత్రానికి పెడతాయి. పెట్టి లాస్ట్ లెవెల్ పిల్లలు అక్కడ పెద్ద అవుతా అయ్యే గూళ్ళను కింద వేస్తాయి. గూళ్ళు పెట్టుండే చూడు, అది నిలబడి ఉన్నాయి కదా అవన్నీ గూళ్ళు. పిల్లలు ఇంక ఎగరగలవు కదా అనుకున్నప్పుడు ఆ గోళ్ళని అయ్యే దోహేస్తాయి కింద. అంటే పిల్లలకి నేర్పిస్తాయి ఎగిరే ఇవి కూడా ఆ దేశానికి బావాలి కదా. అందువల్ల ఏంటంటే గూళ్ళు దోహేస్తాయి, ప్రాక్టీస్ అవుతాయి. పడతా లేస్తాయి, చెరువులో నేర్చుకుంటాయి. చెరువు ఇది మొత్తం చెరువా? చెరువు ఇవి నేల పట్టేవాళ్ళు చెరువు కట్టింది. ఇది డెవలప్ అయ్యేసరికి కట్టయింది. తర్వాత సీజన్ అయిపోయి పెద్దదైపోయి అంత అయింది అనుకో, ఇంకా నుంచి మళ్ళీ లేచింది. ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తాయి. అయితే రమేష్ గారు, ఇప్పుడు వండర్ ఏంటంటే ఈ పచ్చంగా ఉంది, చెరువు కూడా పచ్చంగా అయిపోయింది. అంతకుముందు ఆ నీళ్లు లేక ఎండిపోయి ఆ కొమ్మలన్నీ ఎండిపోయి వెళ్ళిపోతట్టుండి పరిచుకోపోయింది. అట్టే ఆకు అట్టే నీళ్ళ మీద పరిచుకోపోయింది. కాదు, అదే వాళ్ళు మొదలుపెట్టింది. ఆ పక్షులు రెట్లేస్తాయి, అది సత్వ పొలానికి. ఫస్ట్ వచ్చాయి ఫ్రెండ్ పక్షులు ఆ నీళ్ళల్లో రెట్టేస్తల్లా సత్వ కదా, వీటికి ఇదన్నమాట. అప్పుడు ఈ ఆందోళన బాందోళన ఏటాడతా పడతా ఉంటే కాపాడారు. అప్పటి నుంచి ఏంటంటే ఇట్లా దేవతలాగా పూజిస్తే సెంటిమెంట్ దానికి పెట్టేశారు. ఇంకా అది పెద్ద ఇదైపోయింది, వీళ్ళకి ఫేమస్ అయిపోయింది. పైరు బాగా పండుతల్లా, ప్లస్ పొలాల రేటు కూడా వచ్చేసల్లా, పెద్ద టూరిజం ప్లేస్ అయిపోయింది. మైలాంగం ఇది నేలపట్టు, అది మైలాంగం.